మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ రెండో రోజు దాడులు కొనసాగుతున్నాయి. నగరంలోని ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ లో రెండో రోజు సోదాలు చేపడుతోంది. ఇప్పటికే పలు పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హానస్ స్థిరాస్తి వ్యాపార సంస్థలో ఆర్ఎస్ బ్రదర్స్ పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. టర్నోవర్ కు ఆదాయ పన్ను చెల్లింపునకు తేడా ఉన్నట్లు ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ రెండో రోజు దాడులు కొనసాగుతున్నాయి. నగరంలోని ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ లో రెండో రోజు సోదాలు చేపడుతోంది. ఇక ఐటీ సోదాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మీరు ప్రయాణిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ ప్రసన్న. హైదరాబాద్ లో పలు చోట్ల మళ్ళీ ఈ రోజు కూడా యథావిధిగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా చూస్తే మనం ఆర్ఎస్ బ్రదర్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్, అంతేకాకుండా బిగ్సీ మొబైల్ స్టోర్స్ లలో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న పలు డాక్యుమెంట్స్ తో పాటుగా దాంతో కొన్ని హార్డ్ డిస్క్లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు కూడా యథావిధిగా కొన్ని డాక్యుమెంట్స్ తో చేపట్టి మరికొన్ని ఎంక్వైరీస్ అయితే కొనసాగిస్తున్నారు. అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు ప్రాంతాలలో నిన్నటి నుంచి ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి మనం ప్రధానంగా చూస్తే మొన్నటి వరకు కూడా లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి విషయంలో సోదాలు నిర్వహించినటువంటి అధికారులు ఇప్పుడు రెండవ రోజు కూడా కొన్ని షాపింగ్ మాల్స్ ప్రధానంగా రెక్టిఫై చేసుకొని దాంట్లో చూస్తే ఆర్ఎస్ బ్రదర్స్ కి సంబంధించి కావచ్చు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ కి సంబంధించి కావచ్చు, బిగ్సీ మొబైల్స్ కి సంబంధించి కావచ్చు. అయితే ఒక డాక్యుమెంట్ వెల్లడైన నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి షాప్స్ లలో కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఐటీ అధికారులు దీన్ని రెక్టిఫై చేస్తూ ఐటీ రిటర్న్స్ కి సంబంధించి కూడా చాలా వరకు జాప్యాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో చాలా వరకు ఐటీ రిటర్న్స్ చెల్లించకపోవడం పట్లనే సోదాలు నిర్వహిస్తున్నారంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న ఇటు కూకట్పల్లి కావచ్చు, పలు ప్రాంతాలలో కూడా నిన్న సోదాలు నిర్వహించిన నేపథ్యంలో మరొకసారి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక ప్రత్యేక బృందంతో కూడా ఒక 5 ప్రాంతాలలో మాత్రం సోదాలు నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిన్న తీసుకున్నటువంటి హార్డ్ డిస్క్ కావచ్చు, అంతేకాకుండా కొన్ని డాక్యుమెంట్స్ లో కొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటపడుతున్న నేపథ్యంలో మరొకసారి కూడా సోదాలు నిర్వహించి విచారణ చేపట్టాలంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతున్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.